పెందుర్తి స్థానిక 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి శంకర్రావు భూ కబ్జాలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం ఉదయం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు వై రాంబాబు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజానాయకుడు స్థానిక 97వ వార్డులో అడిగేవాడు లేడని, ప్రభుత్వ భూములపై టార్గెట్ చేస్తూ తాజాగా భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సుజాతనగర్ సర్వే నంబర్ 180లో 10 ఏళ్లుగా నిరుపేదలు ఇల్లులు కట్టుకోవడం జరిగిందన్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు అక్కడ ప్రజలకు జీవీఎంసీ నిధులతో మంచినీటి బోరింగ్లు వేయించారని ఆయన పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్పొరేటర్ తన వార్డు పరిధిలో ఉన్న కాలనీ అభివృద్ధి చేయకపోగా నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణాలకు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, దీనికి పట్టణ ప్రణాళిక టౌన్ ప్లాన్ విభాగం టీపీఓ తేజ కార్పొరేటర్ పెడుతున్న ఎంగిలి కూడుకు కక్కుర్తి పడుతున్నారా అని రాంబాబు పేర్కొన్నారు. తక్షణమే భూ కబ్జాలు ఆపకపోతే కబ్జా చేసిన చోటే సిపిఐ పార్టీ జెండాలు పెట్టి నిరుపేదలకు ఇల్లులు అందిస్తామని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యులు పెందుర్తి ఏరియా సుజాతనగర్ 180 సర్వే నెంబర్లో గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఇళ్ళ నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఇల్లు యొక్క పరిస్థితుల్ని జిల్లా స్థాయి ఉన్నతాధికారులు అప్పటి ఎమ్మెల్యే అదీప్రాజు గారు కూడా చూసి చలించి వాళ్ళకి 3 చేతి పంపు బోర్లు కూడా జీవీఎంసీతో నిధులతో వేయించారు. ఇల్లు కమ్మలీలు కారిపోతున్న ఉన్నతాధికారులకు ఓరల్గా చెప్పి రేకుల చెట్టు వేయించి ఇంటి పనులు కూడా ఇప్పింది. ఇది ఇలాగా ఉండగా ఒక 15 రోజుల క్రితం 97వ కార్పొరేటర్ భర్త వసంత గారి భర్త సేనాపతి శంకర్రావు పిలిపించి, మిమ్మల్ని పిలిస్తే పెద్దవారు ప్రజాప్రతినిధి కమ్యూనిస్టు పార్టీగా మేము ఏ స్థాయిలో ఉన్నాం ప్రజాప్రతినిధి పిలిస్తే వెళ్తాం, మేము మాకు ఆ యొక్క సౌలభ్యం దిగుతాం, మేము ఇచ్చేయం. ఆయన యొక్క కాలనీ అభివృద్ధి చేయాలంటే ₹1,00,000 ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసి ఇస్తే నేను కాలనీని డెవలప్ చేస్తూ ఉన్నాడు. దీనికి సాక్ష్యం ఆయన ఇంట్లోనే బయట మాట్లాడి ఇంటి ముందు కెమెరా కూడా ఉంది. ఆ కెమెరా వాయిస్ రికార్డ్ అయితే మీరు ఓపెన్ చేయమని అడగండి, ఒకళ్ళు ఉంటే అందులోనే ఉంటుంది. డబ్బులు ఇవ్వమని అడిగాడు. కమ్యూనిస్ట్ పార్టీకి ఈ రోజు మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరు తీసుకోలేదు. పేద ప్రజల ఇల్లు కోసం మేము కట్టుబడుతున్నాం. నేను 113లోనే 500 గజాలు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దాని కానీ ఇటువంటి కాగితాలు లేకుండా ఇంటి పని నెలగేశారని జీవీఎంసీ అధికారులు అడుగుతా ఉన్నాం. ఈ సేనాపతి శంకర్రావు గారి మీద గతంలో ఉన్నటువంటి ప్రజారాజ్య ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు గారు 2011లో ఎస్ఎస్ స్వామి గారి ఎంఆర్ఓ ద్వారా సేనాపతి కుటుంబం 2 ఎకరాల పైమాట భూ కబ్జాలు చేసింది. వెంటనే వీళ్ళపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేయాలని ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారికి వీఆర్ వాళ్ళకి అర్జెంట్ మేమో జారీ చేశారు. దాని మీద ఇప్పుడు చర్యలు లేవు. ఈ విషయం అలాగే ఇతర వైసీపీ పార్టీలు పెందుర్తి మండలంలోని జిల్లా వ్యాప్తంగా అనేక భూములు కబ్జా కోరలకు అయ్యాయి అని చెప్పేసి మా జిల్లా సెక్రటరీ గారు రాష్ట్ర మినిస్టర్కి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో లెటర్ ఇస్తే అది ఇచ్చారని చెప్పేసి ఇక్కడ పెందుర్తిలో కొంతమంది ఏమో పేదలు ఉన్నటువంటి చిన్నముసరాడు సుజాత ఇల్లు కోల్పించాడు. పైగా దీనికి ఏమో టీపీఓ తేజ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు అతగాడు చేస్తున్న అక్రమ నిర్మాణాల పక్కన పెట్టి శంకర్రావు గారి యొక్క ఎంగిలి మెతుకలు తిని నువ్వు బతుకుతున్నావా, పేద ప్రజల కడుతున్న ఇంటి పనులు బట్టి జీతాలు తీసుకుంటామని టీపీఓ గారిని సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ విషయం వివరణ అడిగితే ఇప్పుడు కొంచెం వివరణ ఇవ్వలేదు. ఈయన కట్ట వీఆర్ వాళ్ళు సచివాలయాలు కాగితాలు తీసుకొచ్చి ఇవ్వాలట. ఈయన ఏం చేస్తాడు, ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారులు కాగితాలు చూపించాం. మేము ఏం చెప్పాం, కలెక్టర్ గారికా, సీఎం గారికా, లేకపోతే ఎంఆర్ఓ గారికా, వీఆర్ ఒక ఆర్ఐకా, సిఏ గారికా ఎవరికైనా కాగితాలు చూపిస్తాం. అది కాదట 496 సచివాలయ సిబ్బంది వచ్చాడు, కాగితాలు శంకర్రావు గారికి ఇవ్వాలట. వాళ్ళు వచ్చి ఈయన డబ్బులు అడుగుతారట. ₹1,00,000 గిరిపేదల 2లో ఉన్న కాలనీ వాళ్ళకి పాకుంది, వాళ్ళకి ఇంటి పన్ను ఉంది, కరెంట్ మీటర్ ఉంది, ఇంటి పట్టా ఉంది. రేకుల షెడ్ కట్టుకుంటే ₹1,00,000 ఇవ్వమని చెప్పేసి మనిషిని పంపించాడు, ఇవ్వలేదని చెప్పేసి టీపీఓ తేజను ప్రెషర్ పెట్టి టీపీఓ తేజ కూడా అందులో దొంగ, అతని మీద కూడా ఏసీబీ దాడులు చేయాలి, ఇల్లు పడగొట్టించాడు. మేము సేనాపతి శంకర్రావు కానీ ఈ పెందుర్తి మండలంలో భూ కబ్జాదారులు అందరూ ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన పేద ప్రజలు జోలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఇంటూ భూ కబ్జాదారులను తేల్చుకునేందుకు మీరు ఆగము. మేము మా వెనకలో జనాల సమాయత్వం జైళ్ళకి ఉద్యమాలకు అలవాటు పడిన వాళ్ళమే. మా ఇల్లు మా కమ్యూనిస్టు పార్టీ జోలికి పేద ప్రజల జోలికి వ్యవస్థను పాడు చేస్తూ ఉన్న ఏ ఒక్క నాయకుడి కోసమైనా చేసిన అవినీతి పట్ల మేము కమ్యూనిస్టు పార్టీగా పోరాడతాం. తక్షణ ఉద్యమం ఎక్కడ తాగదు. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారికి మీడియా వేదికగా అలాగే ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.